మామా ఆట ప్రారంభించండి. ఆటలానే ముక్కలాటలో పండితుండి నేను రా చూదమాత సేవలో పండిపోయే నోడిరా దుశ్శాసన బల పేకాటలో పాండవుల్ని ఓడించిన ద్రౌపది ఓడిపోయినది కౌరవులు కాదు మనము. అది తెలుసు, అందుకే డాన్స్. పాంచాలి ఉత్సాహం చూసినా మనకి వస్త్రాపహరణం చేసేలా ఉన్నది. తమ్ముడు దుశ్శాసన, అన్నగారు ఆ పాంచాలి జుట్టు పట్టుకుని ఈడ్చుకురమ్ము. ఇసుక లారీ లెక్కుంది, దాన్ని నేనెక్కడ ఇచ్చుకొచ్చేదన్నా? సరే, దాన్ని నేను లాగదను, నువ్వు చీర లాగుము. రావే పాంచాలి. ఏమిటి అన్యాయం? ధృతరాష్ట్ర మహారాజా, ఇదిగో నీ కొడుకు దౌర్జన్యం చూసారా? గుడ్డివాడిని కదా తల్లి, చూడలేను. ఫ్యూచర్ లో కళ్ళొస్తే వీడియోలో చూస్తా. ఆచార్యదేవ, విదుర మహాశయ, పాండవుల పట్టపురాణిని ఇలా నిండు సభలో ఇలా జుట్టు లాగడం తప్పురా? పిక్కు ఊడిపోతుందని చెప్పలేరా? చాలించు నీ అధిక ప్రసంగం. దుశ్శాసన, పాంచాలి పరువు తీయుము. అయ్యో ధర్మరాజా, పేకాట తప్ప ఫైటింగు రాదా? అర్జున, మానం ఎక్కుపెట్టడం తప్ప నా మానం కాపాడలేవా? భీమసేన, కండలు పెంచి గదమోయడం తప్ప నన్ను కాపాడలేవా? దుర్యోధన, ఎవడ్రా నువ్వు? భీమసేనుణ్ణి. భీముడి చేతుల్లో బలపం ముక్కలా ఉన్నావు, నువ్వు భీమసేనుడివా? భీముడు బిజీగా ఉంటే ఈ బక్కుని తీసుకొచ్చారా ఏంటి? దుశ్శాసన, కమాన్. కృష్ణ ముకుంద మురారి, కృష్ణ ముకుంద మురారి మురారి. ఫ్లూట్ ఊదడానికి కాదయ్యా, చీరలు ఇవ్వడానికి. ఇవ్వవయ్యా, ఇవ్వు. సారీ, ఐ విల్ గివ్ యూ సారీ. క్యాచ్ మీ. కృష్ణ, సత్యభామకేమో పట్టు చీరలా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ఏం చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,